ఒక సినిమా హీరో తన కొడుకు సినిమా హీరోని చేసుకుంటాడు. ఒక పొలిటీషియన్ తన ఆ! కొడుకుని పొలిటీషియన్ చేసుకుంటాడు. కావాలనుకుంటాడు. కానీ కానీ ఇక్కడ అలా ఆర్మీలో కాదండి. కుదరదు. ప్రతి దానికి నిరూపించుకోవాలి ఉమ్, దట్ ఐఎమ్ వర్త్ ఇట్. సెలక్షన్ ప్రాసెస్లో కూడా ఒకసారి చేరిన తర్వాత మిగతా సర్వీసెస్లో, మిగతా గవర్నమెంట్ జాబ్స్లో ఆటోమేటిక్ ఇది ప్రమోషన్స్ ఉంటాయి. ఇన్నేళ్ళు సర్వీస్ చేస్తే నెక్స్ట్ ఈ బ్యాచ్ వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాము. అబ్బో. జాయింట్ సెక్రటరీగా, ఇది అడిషనల్ సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఉమ్, ఇది ఆ బ్యాచ్ మొత్తాన్ని చేస్తారు అన్లెస్ దెర్ ఈస్ సమ్ నెగటివ్. కానీ ఆర్మీలో ప్రతి ఒక్క ప్రమోషన్కి 100 మంది ఉంటే 50 మంది సెలెక్ట్ అవుతారు. అంతే అన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. అట్లా మేజర్ దాకా అయితే ఆటోమేటిక్గా కావచ్చు. ఉమ్, మేజర్ తర్వాత ప్రతి ఒక్క స్టెప్లో అట్లీస్ట్ 50% మంది కారు. ఉమ్, దానికి అన్ని విధాలా మనం క్వాలిఫైడ్ అయి ఉండాలి. ఉత్త చదువు ఒక్కటే కాదు, చదువు, ఫిజికల్ ఫిట్నెస్, మన టెంపర్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్, మిగతా వాళ్ళు ఎలా అసెస్ చేస్తారు, మన ఇమీడియట్ బాస్ కాదు, ఉమ్, దాని తర్వాత ఉన్న ఆర్గనైజేషన్, మన బాస్ ఎలా చేస్తున్నారు, ఉమ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎలా చూస్తున్నారు, రిపోర్ట్స్ అన్నీ కంపైల్ అవుతాయండి. ఉమ్, ఇంత సిస్టమ్ వేరే ఏ ఆర్గనైజేషన్లో లేదనుకుంటా. ఉమ్. అలా చేయడం నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఇది మేజర్ నుంచి లెఫ్టినెంట్ కర్నల్, లెఫ్టినెంట్ కర్నల్ నుంచి కర్నల్, కర్నల్ నుంచి బ్రిగేడియర్, బ్రిగేడియర్ నుంచి మేజర్ జనరల్, ఇన్ని స్టెప్స్ కావాలి అంటే ఇంత కష్టపడాలి. ఎంత కష్టం దాగి ఉంది అసెస్మెంట్, దాని వెనకాల. కంటిన్యూస్ అసెస్మెంట్ ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. ఉమ్, తప్పు జరగకూడదు, కానీ తప్పు జరుగుతుందేమో అని భయపడి మన పని చేయడం లేదు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో చూడండి, నార్త్ ఈస్ట్లో చూడండి, ఇది యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్, యాంటీ మిలిటెంట్ ఆపరేషన్స్, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ ఇవి జరుగుతుంటాయి. దాంట్లో ఇది పుస్తకంలో రాసినట్టు ఆన్సర్ లాగా రిజల్ట్స్ ఉండదు. రావు. ఉమ్, వాళ్ళు మిలిటెంట్స్ ఎట్లా రియాక్ట్ చేస్తారో, ఎవరు ఫైర్ చేస్తారో, మన రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. ఉమ్, మనం ఈ మధ్య చూస్తూ ఉంటాం, ఫస్ట్ అనేది మన సైనికులకి గాయాలు తగులుతాయి అవును. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో. ఉమ్, దాని తర్వాత కోఆర్డినేట్ సెర్చ్ చేసి వాళ్ళు మనం ఇద్దరు ముగ్గురిని న్యూట్రలైజ్ చేస్తాం. అవును. కానీ మన సైనికులకి మటుకు గాయాలు అవుతాయి, వాళ్ళని ఎవాక్యుయేట్ చేస్తారు, హాస్పిటల్స్ వెళ్ళారు, కొంతమంది ప్రాణాలు అర్పిస్తారు. కాబట్టి అన్నీ సరిగ్గా జరుగుతాయి, సక్సెస్ఫుల్గా అవుతాయి, ఏవి లాస్ లేకుండా అవుతాయి అనేది మనం చెప్పలేము. ఇప్పుడు మన తోటి సైనికులు అలా గాయాలు పాలైనప్పుడు, కొందరు అలాగా అమరవీరులు అయినప్పుడు, మిగతా వాళ్ళలో చాలా భయం కానీ, చాలా ఒక డిప్రెషన్ లాంటిది వచ్చేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తారు? డిప్రెషన్ రాదండి, ఎందుకంటే మా ట్రైనింగ్లో మాకు భయం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ట్రైనింగ్లోనే వస్తుంది. ప్లస్ మాకు తెలుసు, ఇది యుద్ధంలోకి వెళ్ళాము, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లోకి వెళ్ళామంటే ఎటు నుంచి గుండు తగులుతుందో, అటాక్ అవుతుందో అది మనకి తెలియదు. ఎప్పుడు అలర్ట్గా ఉంటాం. అయినా కూడా కొంతమందికి ఫస్ట్ క్యాజువాలిటీ అవ్వచ్చు. దాని వలన నిరుత్సాహపడం, ఎందుకంటే అది ట్రైనింగ్లో భాగం. అది వాళ్ళని సేఫ్గా పెట్టి ఆపరేషన్ పూర్తయిన తర్వాత, మిషన్ అకంప్లిష్ అయిన తర్వాత వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో మిషన్ ఫస్ట్, అది దాన్ని బాధ్యతగా లీడర్షిప్ అంతా అట్లా చేసుకుంటారండి. మనం లక్ష్య సినిమా చూసాం, కొన్ని సినిమాల్లో చూస్తాం, ఆ లీడర్కి దెబ్బ తగిలితే నన్ను వదిలేసేసి మీరు వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, అటాక్ చేయండి, దాన్ని ఆక్రమించుకోండి అని చెప్తుంటారు. వాళ్ళు వెనక్కి వచ్చేటప్పటికీ ఆ లీడర్ చనిపోయి కూడా ఉన్న సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇది మనకి దెబ్బ తగులుతుంది, మనం అట్లా నిరుత్సాహం ఉండదండి. అక్కడ ఉన్నారు అంటే, మిలిటెంట్స్ అక్కడ ఉన్నారు అంటే వాళ్ళని న్యూట్రలైజ్ చేయడమే మన మిషన్. దానికి లీడర్స్, ఆ పార్టిసిపెంట్స్ అందరూ వెళ్తారండి. కత్తి మీద సాము లాంటి జీవితం. అవునండి, చాలా కష్టం. చాలా సారీ, నా తెలుగు కొంచెం, అంటే నేను హిందీ కూడా అట్లానే నేర్చుకున్నాను. తెలుగు సరైన తెలుగు పదాలు సరైన సమయానికి రావు. ఓకే ఓకే ఓకే, నో ఇష్యూ అండి.